దేశవ్యాప్తంగా మహిళల్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపుకి తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ సర్కార్ పెద్ద ప్రణాళిక తయారు చేస్తుంది అన్నటువంటి మాట తాజాగా వినబడుతోంది. ఇందులో ఫేమ్ 1 కొనసాగింపుగా ఫేమ్ 2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్ 1న కేంద్రం గతంలో తీసుకొస్తే ఇందులో భాగంగా 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ కొనుగోళ్ల మీద సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం 2024 మార్చి 31తో ముగిపోతుంది. అయితే 2 దశల్లో దీన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో 3వ దశ అవసరాన్ని ఆర్థిక శాఖ గుర్తించినటువంటి నేపథ్యంలో ఒక ప్రతిపాదన చేసింది కేంద్ర భారీ పరిశ్రమల శాఖ. భాగస్వామి పక్షాలతో చర్చల అనంతరం ఈ ప్రతిపాదన చేసినట్టు బిజినెస్ స్టాండర్డ్ తన కథనంలో చెప్పుకొచ్చింది. ఫేమ్ 1 కొనసాగింపుగా ఫేమ్ 2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్ దాని నుంచి ఈ కొనసాగింపుగానే ఇది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ 2 వీలర్ల కోసం 8,158 కోట్ల రూపాయలు, ఈ బస్సుల కొనుగోలు కోసం 9,600 కోట్లు, ఎలక్ట్రిక్ 3 వీలర్ల కోసం 4,100 కోట్లు సబ్సిడీ రూపంలో ఇవ్వాలని భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదిస్తుంది. ఎలక్ట్రిక్ 4 వీలర్ల కోసం మరో 1,800 కోట్లతో పాటు తొలిసారి ఈ ట్రాక్టర్లని హైబ్రిడ్ వాహనాలను ఈ పథకం పరిధిలోకి చేర్చాలని కూడా భావిస్తున్నారు. ఇందుకోసం 300 కోట్లు కేటాయించాలన్నది ప్రభుత్వం ఆలోచన ఉంది. గతంలో మాదిరి కాకుండా ఎలక్ట్రిక్ 2 వీలర్లకు ఇచ్చే సబ్సిడీని తగ్గిస్తూ వెళ్లాలన్నది భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదన. కిలోవాట్ బ్యాటరీకి తొలి ఏడాది 15,000, మరుసటి ఏడాది 7,500, ఆ తర్వాత వరుసగా 2 ఏళ్లు సబ్సిడీ మొత్తాన్ని 3,000, 1,500 రూపాయలు కుదించాలని యోచిస్తున్నారు. ఒక్కో 2 వీలర్కి అత్యధికంగా చెల్లించే సబ్సిడీని సైతం 15,000కి పరిమితం చేయాలన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిపాదన. 4 వీలర్ 3 వీలర్ విషయంలోనూ ఇదే పద్ధతి అనుసరించాలని భావిస్తున్నారు. అయితే మహిళల పేరు రిజిస్ట్రేషన్ చేసే ఏ వాహనానికైనా 10% చొప్పున అదనపు సబ్సిడీ ఇవ్వాలన్నది ఈ ప్రతిపాదనలో మరో ముఖ్యమైన అంశం. కొనుగోలు మీద రాయితీతో పాటు టెక్నాలజీ డెవలప్మెంట్, ట్రయల్ రన్ వర్క్స్ కోసం ఈ పథకంలో భాగంగానే నిధులు కేటాయించాలన్నది కేంద్రం ఆలోచనగా ఉంది. మొత్తంగా 33,000 కోట్లను 3వ దశలో కేటాయించేటువంటి అవకాశం ఉంది.